విజయ్ ఒక్క నిమిషం విను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కార్మిక సోదరిమణులారా, సోదరులారా, ఈరోజు వనపర్తి పట్టణంలోని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలోన ఈ వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయం ముందు మొత్తం అన్ని కేటగిరీల కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు సంబంధించి మన మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రంలో ప్రధానంగా స్థానిక సమస్యలను తెలియజేయడం జరిగింది. వనపర్తి పట్టణంలోన స్థానిక సమస్యలు అనేకం పేరుకుపోయాయి. వాటికి సంబంధించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పారంటే కమిషనర్ గారు, చైర్మన్ గారు తప్పకుండా పరిష్కారం చేస్తామన్నారు. అదేవిధంగా చర్చలు జరుపుతాం యూనియన్తోనన్నారు. చాలా సంతోషం. ఈ పద్ధతుల్లో కమిషనరు, చైర్మన్, యూనియన్ నాయకత్వం కలిసి చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు, శానిటేషన్ కార్మికులకు, ఈ కార్మికులకు సంబంధించి కొంతమంది ఈ వయసు అయిపోయిందనే పేరు మీద వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ కట్ కావడం లేదు. వాళ్ళ వారసులను తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. తీసుకుంటామని అంటున్నారు, కాలయాపన చేస్తున్నారు. కాబట్టి తీసుకోవాలి. గత 8 సంవత్సరాల నుంచి తండ్రుల పేరుతో కుమారులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎక్కియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం 22 మందిని గతంలో కార్మికులను తీసుకొని వాళ్లకు పిఎఫ్, ఈఎస్ఐ 8 మందికి 3 నెలలు కట్ చేసి తర్వాత బంద్ చేసిండ్రు. కాబట్టి 22 మందిని వాళ్ళందరినీ కార్మికులుగా తీసుకొని వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్కర్స్ ఒక 4 సంబంధించి ఏళ్ల తరబడి పనిచేస్తున్నా కేటగిరీ జీతం ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇవ్వాలి. ఒక 3-4 డ్రైవర్లు సంబంధించి డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకు కూడా డ్రైవర్ జీతము, కేటగిరీ జీతం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాటర్ వర్కర్ పని తప్ప మిగతా పని చెప్పరాదని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ వర్కర్స్కు సంబంధించి 8 గంటల పనిదినం అమలు చేయాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని, అదేవిధంగా ఈ వాటర్ వర్కర్స్కు పండుగ సెలవులు అన్నీ కూడా సెలవులు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాటర్ ట్యాంకుల దగ్గర రూములు లేవు. వర్షానికి తడుస్తున్నారు, ఎండకి ఎండుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కార్మికులు. కాబట్టి వెంటనే ఈ ట్యాంకుల దగ్గర, అన్నిటికి దగ్గర ఈ రూములు ఏర్పాటు చేసి కార్మికులకు వసతి కల్పించాలి. దానికి సంబంధించి మేము చేస్తామని అంటున్నారు. అదేవిధంగా మిగతా శానిటేషన్ కార్మికులకు గత సంవత్సరం బట్టలు ఇచ్చిండ్రు, కుట్టుకూలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం 2 జతల బట్టలు ఇవ్వాలి. అదేవిధంగా చెప్పులు, అదేవిధంగా సబ్బులు, నూనెలు, అదేవిధంగా పనిముట్లు సంబంధించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పద్ధతిలో మన వనపర్తి పట్టణంలోని స్థానిక సమస్యలు ఏవైతే ఉండవో వాటన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలి. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, స్థానిక సమస్యలు, కార్మికుల స్థానిక సమస్యలు, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్.